మొట్టమొదటిగా కీర్తనలు 149వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చదువుదాం. 149వ కీర్తన 4వ వచనం. యెహోవా తన ప్రజలందు ప్రీతి గలవాడు, ఆయన దీనులను రక్షణతో అలంకరించును. మొట్టమొదటిగా రక్షణ మనకు అలంకారం. ఏంటి చెప్పండి? ఏది మనకు అలంకారము? రక్షణ మనకు అలంకారమై ఉన్నది. ఒక వ్యక్తి రక్షించబడుకోకుండా ఎంత చక్కగా అలంకరించబడినా, ఒక వ్యక్తి రక్షించబడుకోకుండా ఎంత చక్కటి వస్త్రాలు వేసుకున్నా, ఎంత చక్కటి జ్ఞానం ఉన్నా, ఈ లోకంలో ఎంత పలుకుబడి ఉన్నా, రక్షించబడలేదంటే ఆ వ్యక్తి దేవుని దృష్టిలో ఇంకా అలంకరించబడలేదు అన్నమాట. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో మొట్టమొదటిగా అలంకారం ఏంటంటే గన రక్షణ మనకు అలంకారం. ఇంకను ఎవరైనా రక్షించబడలేదంటే గన దయచేసి రక్షణ అనే అలంకారాన్ని ప్రతి ఒక్కరూ పొందుకోవాలి. ఎందుకంటే దేవుని బిడ్డలారా, మన చదువును బట్టి, మన జ్ఞానమును బట్టి, మనకున్న పేరును బట్టి, మనకున్న హోదాను బట్టి, లేకుంటే మనకున్నటువంటి మనకున్న బ్యాక్గ్రౌండ్ బట్టి మనం దేవుని రాజ్యానికి వెళ్ళలేం. కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే నిశ్చయముగా యేసుక్రీస్తు రక్తం చేత కడగబడి మన పాపములు ఒప్పుకొని బాప్తీసం తీసుకొని మనము రక్షించబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నమ్మి బాప్తీసం తీసుకున్నవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. రక్షణ, శిక్ష రెండే మార్గాలు ఉన్నాయి దేవుని బిడ్డలారా. మరి సైడ్ ట్రాక్స్ అంటూ ఏమే కానీ లేవు. నమ్మితే రక్షణ, నమ్ముకుంటే శిక్ష. కాబట్టి నమ్మిన ప్రతి ఒక్కరికి రక్షణ. ఇంకా చెప్పాలంటే సంఘము, అలంకరింపబడిన సంఘం ఎప్పుడవుతుందంటే, ఇప్పుడు చూడండి, ఒక వివాహం జరగక ముందుగానే, వివాహానికంటే ముందుగానే ఎంగేజ్మెంట్ జరుగుతుంది, ప్రదానం చేయబడుతుంది. ఎంగేజ్మెంట్ జరుగుతుంది. ఎందుకు జరుగుతుందంటే ఎంగేజ్మెంట్ జరిగిన తర్వాత వివాహానికి చాలా రోజులు, కొంతమంది కొన్ని రోజులు పెట్టుకుంటారు. ఎందుకంటే వివాహానికి సిద్ధపడడానికి కోసం. ఎందుకంటే అమ్మాయి తరపున అబ్బాయి తరపున వారు అన్నీ సిద్ధం చేసుకోవడానికి అన్ని విషయాలు. తర్వాత పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె కూడా సిద్ధపడడానికి. ఎందుకు? ఇక నుంచి మీరు ఒంటరి, రేపొద్దున మీరు జంట కాబోతున్నారు, రేపు మీరు ఒక ఇంటి వారు కాబోతున్నారు, ఇక నుంచి మీరు ఒక బాధ్యత వహించాలి అని ఎంగేజ్మెంట్ నుంచి కూడా వివాహానికి వరకు కూడా వీరి మైండ్ సెట్ మారిపోతుంది. అందుకే చూడండి, ఎంగేజ్మెంట్ అయిన తర్వాత పెళ్లి వరకు కూడా ఆ పెళ్లి కుమార్తెని ఇంట్లో ఎట్లా చూస్తారంటే, ఆ ముందు బయటికి పంపించినట్టుగా బయటికి పంపించారు, తర్వాత అందరితో మాట్లాడనివ్వరు. ఎందుకంటే ఇప్పుడు నీకు ఒక వరుడు సిద్ధపడినాడు, నువ్వు అందరితో ఇప్పుడు మాట్లాడడానికి లేదు, అందరితో కలిసి తిరిగేదానికి లేదు, నువ్వు ఇంట్లోనే ఉండాలి అని కొన్ని చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఈరోజు దేవుని బిడ్డలారా, మనందరము కూడా బాప్తీసం తీసుకున్న మొదలుకొని ఏ రోజైతే మీరు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలో బాప్తీసం తీసుకున్నారో ఆ రోజు మనందరికీ ప్రదానం చేయబడింది. హల్లెలూయా. మనందరం ఎంగేజ్మెంట్ అయిపోయింది. అయితే ఎంగేజ్మెంట్ అయిన తర్వాత మనల్ని దేవుడు పెళ్లి చేసుకోవడానికి మన కోసం సిద్ధంగా ఉన్నాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. అంతవరకు ఈ యొక్క పెళ్లి కుమార్తె ఏమవ్వాలి? రోజు అలంకరించుకుంటూ రావాలి. హల్లెలూయా. చూడండి, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 21, 22 వచనాన్ని మనం ఒకసారి చదువుదాం. నా కుమారుడా, లెస్సైన జ్ఞానమును వివేచనను భద్రం చేసుకొనుము. వాటిని నీ కన్నుల ఎదుట నుంచి తొలగిపోనీయకము. అవి నీకు జీవముగాను నీ మెడకు అలంకారముగాను ఉండును. రెండవదిగా దేవుని యొక్క జ్ఞానము మనకు అలంకారం. సంఘానికి ఏంటి అలంకారం చెప్పండి? దేవుని ఇచ్చే రక్షణ మొట్టమొదటిగా అలంకారము, రెండవదిగా దేవుని యొక్క జ్ఞానము మనకు అలంకారం. జ్ఞానము అంటే ఏంటి తెలుసా? జ్ఞానము చూడండి, అందరికీ తెలివి ఉంది, కానీ తెలివి అందరికీ ఉంది, జ్ఞానము కొందరికే ఉంది. చూడండి, తెలివికి జ్ఞానంకి తేడా ఏంటంటే, తెలివి అంటే ఏంటి తెలుసా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు సిగరెట్ ప్యాకెట్ మీద ఒక రాసి ఉంటారు, ఏముంటుంది తెలుసా? స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. అంటే పొగ త్రాగుట ఆరోగ్యానికి హానికరం అని ఆ సిగరెట్ ప్యాకెట్ మీదనే ఉంటుంది. కానీ అది తాగితే ఖచ్చితంగా మనకు క్యాన్సర్ వస్తుంది, లంగ్స్ పాడైపోతాయి, అన్నీ తెలుసు. అయితే చదువురాని వాళ్ళు కాదు, బాగా చదువు వచ్చిన వాళ్ళు కూడా దాన్ని తాగుతుంటారు. అంటే ఇప్పుడు వాళ్ళకి ఏముంది? ఏమి లేదు చెప్పండి. తెలివి ఉంది కానీ ఏమి లేదు, జ్ఞానం లేదు. ఈరోజు చాలామందికి తెలివి ఉంది,
ఫలాంది గురించి చేయాలని చాలా తెలివింది కదా, చాలా విషయాలు తెలుసుకుంటారు. కానీ తెలుసుకున్న దాని ప్రకారంగా జీవించడమే జ్ఞానము. అందుకే దేవుడు కూడా ఏమన్నాడు తెలుసా, నా జనులు తెలివి లేక నశించట్లేదు. ఏమి లేక నశించట్లేదు? జ్ఞానము లేక నశించుతున్నారు. నా జనులు జ్ఞానము లేక నశించుచున్నారు. ఎందుకంటే జ్ఞానము సంఘానికి అలంకారం. ఏంటి జ్ఞానము? దేవుడు మనకి ఏ విషయమైతే తెలియజేస్తున్నాడో దాని ప్రకారంగా జీవించడమే జ్ఞానము. హల్లెలూయా. దైవజనుల ద్వారా, వర్తమానాల ద్వారా, వాక్యం చదివేటప్పుడు కానీ మనకు దేవుడు అనేక విషయాలు మనతో మాట్లాడుతున్నప్పుడు దాన్ని సరిదిద్దుకుంటూ, మనలో ఉన్న లోపాలను సరిచేసుకుంటూ ఎప్పుడైతే మనం ఆ యొక్క వాక్య ప్రకారంగా ప్రవర్తిస్తామో అదే జ్ఞానము. అందుకే దేవుడు అన్నాడు కదా ఎఫెసీ 5:15, దినములు చెడ్డవి గనక మీరు సమయమును పోనివ్వక దాన్ని సద్వినియోగం చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకొనుడి. అజ్ఞానులు అంటే ఎవరు తెలుసా? సమయాన్ని పోనిచ్చేవారందరూ అజ్ఞానులే. మనకు తెలుసు సమయం విలువ ఏంటో, మనకు తెలుసు సమయాన్ని ఉపయోగించుకోవాలని, సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని మనకు తెలుసు. కానీ తెలిసి కూడా ఇప్పుడు చూడండి, చాలామంది ఈ సెల్ ఫోన్కి అడక్ట్ అయిపోతున్నారు. మొన్న ఒకరోజు ఒక సహోదరి ఏంటంటే ప్రార్థన చేసుకుందామని సాయంకాలమున చెబుతుంది. సాయంకాలమున 8 అట్లా ప్రార్థన చేసుకుందాం అనుకుంది. ప్రార్థన చేసుకోవాలని జస్ట్ ఊరికి అట్లా సెల్ అలా పట్టుకొని ఏదో షాట్ వచ్చింది. ఆ షాట్ని అలా చూసింది, ఇంకోటి చూసింది, తర్వాత ఇంకోటి వచ్చిందని ఇంకోటి చూసింది. అలాగా ఒక్కోటి చూసుకుంటా రాత్రి 8 గంటలు మొదలుపెట్టిన సిస్టర్ గారు మధ్యరాత్రి 1 గంట వరకు చూసుకుంటూనే వెళ్తుందండి. మధ్యలో ఏమనుకుంటుంది? నేను ప్రార్థన చేసుకోవాలి అనుకుంటుంది, కానీ షార్ట్ చూస్తూనే వెళ్ళిపోతుంది. నాకు తెలిసి అలాంటి సిస్టర్లు, బ్రదర్లు ఇక్కడ చాలామంది ఉన్నారనుకుంటున్నాను. హల్లెలూయా. ఒక్క షాట్ అంటాం, అలాగే చూసుకుంటూ సమయాన్ని ఊరికే పోనిస్తూ ఉంటాం. ఆ తర్వాత 1 గంటకు ఆమె ఏం చేసిందంటే, అయ్యో 1 గంట అయింది ఆ టైం అని చెప్పేసి హ్యాపీగా పడుకొని నిద్రపోయింది. ఈరోజు సాతానుగాడు మన సమయాన్ని దొంగలిస్తున్నాడు. సమయాన్ని పోనివ్వటమే అజ్ఞానుల లక్షణం. జ్ఞానుల లక్షణం ఏంటంటే సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ప్రార్థనకని సమయాన్ని ఇవ్వాలి, వాక్యానికి సమయం ఇవ్వాలి, మందిరానికి సమయం ఇవ్వాలి. నువ్వు ఎప్పుడైతే వీటిని ఉపయోగించుకుంటుంటావో మన జ్ఞానమే మనకు అలంకారము. హల్లెలూయా. రక్షణ మనకు అలంకారము, జ్ఞానము మనకు అలంకారం. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 29వ వచనాన్ని చదువుదాం. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 29వ వచనాన్ని మనం బలము వారికి అలంకారము, తలనెరుపు వృద్ధులకు సౌందర్యము. యవనస్తుల బలము వారికి అలంకారం. మూడవదిగా సంఘానికి అలంకారం ఏంటంటే బలము మనకు అలంకారం. ఏంటి అలంకారం చెప్పండి? బలము. ఏ బలము? రాజకీయ బలమా? లేకుంటే మనకి ఏ బలం అలంకారం? దేవుని బిడ్డలారా, ఆత్మీయ బలము మనకు అలంకారము. హల్లెలూయా. మనం ఆత్మీయంగా ఉన్నామని ఎలా తెలుస్తుంది? అంటే ఆత్మీయంగా బలంగా ఉన్నామని ఎలా తెలుస్తుంది? చర్చికి వచ్చినంత మాత్రం తెలుస్తుందా? ఎలా తెలుస్తుంది? జాగ్రత్తగా గమనించండి. ఒక వ్యక్తి ఆత్మీయంగా బలంగా ఉన్నాడు ఎలా తెలుస్తుందంటే, నువ్వు తీసుకున్న తీర్మానాల్లో ఎంతవరకు అయితే స్థిరంగా ఉంటావో అంతవరకు నువ్వు బలంగా ఉన్నావని అర్థం. హల్లెలూయా. నువ్వు తీసుకున్న తీర్మానాల్లో ఎంతవరకు అయితే నిలబడ్డావో అంటే ఏంటి? ఉదాహరణకు నేను వేకుజామునే ఎన్ని కష్టాలు వచ్చినా ఉదయాన్నే 5ంటికే నేను ప్రార్థన చేస్తాను అని తీర్మానం తీసుకున్నావు అనుకోండి, ఆ తీర్మాన ప్రకారంగా నువ్వు జీవించినంత వరకు నువ్వు బలంగా ఉన్నావు. ఒక 2 రోజులు చేసేసి ఇక నా వల్ల కుదరట్లేదు అనుకున్నారు చూడండి, నువ్వు తీసుకున్న తీర్మానం నువ్వు మర్చిపోయి దానికి నీ మాట మీద నువ్వు నిలబడలేకపోతున్నావంటే అదేంటి తెలుసా? అదే బలహీనత. మనం తీసుకున్న తీర్మానం ఏదైతే ఉందో చూడండి, దానియేలు తీర్మానం తీసుకున్నాడు, రాజు భుజించు ఆహారాన్ని ద్రాక్షరసం నేను భుజించను, అంతే. దాని మీద గట్టిగా నిలబడ్డాడు. ఎన్ని కష్టాలు వచ్చి నిలబడ్డాడు, పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా సరే నిలబడ్డాడు. దేవుడే అతని పక్షాన కార్యం చేశాడు. హల్లెలూయా. మనం తీర్మానం తీసుకున్న దాంట్లో బలంగా ఉంటే దేవుడు మన పక్షాన కార్యం జరిగిస్తాడు. యోసేపు తీర్మానం తీసుకున్నాడు ఏమని? నువ్వు ఎన్ని రోజులు బ్రతిమాడినా నేను పాపము చెయ్యను.
పొతిఫర్ భార్య ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, ప్రతిరోజు తొందరిస్తుంది. ఎవ్రీ డే. కానీ ఈరోజు నేను యవనస్తుల మధ్యలో పరిచయం చేశాను కాబట్టి నాకు కొన్ని విషయాలు తెలుస్తుంటాయి. ఏంటంటే, ఒక అబ్బాయి ఒక అమ్మాయిని బాగా వెంటబడుతున్నప్పుడు, మా సంఘంలో ఒక అమ్మాయిని బాగా ఇష్టపడుతున్నప్పుడు కొద్ది రోజుల వరకు బాగానే జయించింది. కానీ ఒక 4-5 రోజులు, ఒక 10 రోజుల వరకు కూడా అలాగే వెంటబడుతున్నప్పుడు 11వ రోజు ఆ అమ్మాయి ఏం చేసిందంటే, పాపం నా గురించి బాగా వెంటబడుతున్నాడు, పైగా రోజుకొక పువ్వు తీసుకొస్తున్నాడు, నాకు బాగా డైరీ మిల్క్ తీసుకొస్తున్నాడు అని చెప్పేసి వెంటనే ఏమైపోయిందంటే తన డిసిషన్స్ మార్చుకొని వెంటనే ఆ అబ్బాయి వల్ల పడిపోతుంది. కానీ యోసేపు అలా తీసుకురాలేదు. యోసేపుకి ఎన్ని గిఫ్ట్లు ఇచ్చినా, యోసేపుకి ఎన్ని ఆఫర్స్ ఇచ్చినా, తాను ఒక నిర్ణయం తీసుకున్నాడంటే ఆ తీర్మానంలో అలాగే నిలబడ్డాడు. అదే బలం. ఆత్మీయంగా ఒక వ్యక్తి బలంగా ఉన్నాడంటే తాను తీసుకున్న తీర్మానంలో స్థిరముగా ఉండాలి. హల్లెలూయా. మందిరానికి వచ్చి పరిచర్య చేస్తామని తీర్మానం తీసుకుంటే ఆ తీర్మానంలో స్థిరంగా ఉండాలి. హల్లెలూయా. మనం ఏ తీర్మానం తీసుకున్నామో, కొంతమందికి మరి వారానికి ఒక రోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలంటారు, కొద్ది రోజులు చేసి మళ్ళీ మానేస్తారు. అది మన బలహీనత. పెళ్లి కుమార్తె, దేవుడు ఎదురు చూసే పెళ్లి కుమార్తె బలహీనంగా ఉండడం దేనికి ఇష్టం లేదు. దేవుడు ఎదురు చూసే పెళ్లి కుమార్తె ఆత్మీయంగా బలముగా ఉండాలి. మన బలమే మనకు అలంకారం. అనగా మనం తీసుకున్న తీర్మానంలో మనం స్థిరంగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు మన కుటుంబంలో తీసుకున్న తీర్మానాలు కానీ, మందిరం విషయంలో తీసుకున్న తీర్మానాలు కానీ, నువ్వు దేవునికి ఇచ్చే విషయంలో తీసుకున్న తీర్మానాలు కానీ, ఆ తీర్మానాల ప్రకారంగా నువ్వు ఎంతవరకు అయితే సాగుతుంటావో నువ్వు ఆత్మీయంగా బలంగా ఉన్నావు. హల్లెలూయా. చూడండి, 3 అలంకరణ చూసుకున్నాం. రక్షణ మనకు ఒక అలంకరణ, దేవుని జ్ఞానం మనకు ఒక అలంకరణ, ఆత్మీయ బలమే మనకు ఒక అలంకరణ. తిమోతికి రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. దైవభక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమను తాము అలంకరించుకొనవలెను. సత్క్రియలనే అలంకరణ. 4వదిగా ఏ అలంకరణ చెప్పండి? సత్క్రియలు, మంచి క్రియలు, సత్క్రియలు, దేవునికి మెచ్చేటువంటి క్రియలు. సత్క్రియలు అనేటువంటి అలంకరణ మనకు చాలా ప్రాముఖ్యమైనది. కొంతమంది సంఘానికి వస్తారు, కూర్చుంటారు, వెళ్తూ ఉంటారు, ఏ కార్యంలో పాలు పొందరు, ఏ పరిచర్యలో పాలు పొందరు, మరి ఏ రకమైనటువంటి కూడికలో పాలు పొందరు. అది మంచిది కాదు. సంఘానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా సంఘములో ఒక శరీరంలో ఒక అవయముగా ఉన్న మనందరం కూడా ఏదో ఒక పని చేయాలి, సత్క్రియలు చేయాలి. కాబట్టి సంఘ పరిచర్యలో పాలు పొందడం కానీ, లేకుంటే మన చేతనైనంత వరకు పేదలకు సహాయం చేయడం కానీ, లేకుంటే మందిర పరిచర్యకు ఆర్థికంగా సహాయం చేయడం కానీ, లేకుంటే మన వస్తు రూపంలో సహాయం చేయడం కానీ, లేకుంటే మన సమయాన్ని ఇచ్చే విషయంలో కానీ, ప్రతి దాంట్లో ఒక సంఘంలో ఒక సత్క్రియలు అనేటువంటిది ప్రతి ఒక్కరిలో కనపరవాలి. సో మన సత్క్రియలే మనకు అలంకారము. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఎందుకంటే దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని అడుగుతాడు, నేను నీ కొరకు ప్రాణం పెట్టాను, మరి నా కొరకు నువ్వు ఏం చేశావు? హల్లెలూయా. మన కొరకు దేవుడు ఏం చేశారంటే, మనం చెప్పుకోవడానికి కొన్ని పనులు ఉండాలి కదా. ప్రభా, నేను రోజుకి ఇంతమంది సువార్తను ప్రకటించాను ప్రభా, నేను ఇంతమందికి కనపత్రాలు పంచాను ప్రభా, మందిరంలో నేను ఇలాంటి పనులు చేశాను ప్రభా, మీ సేవకుడికి ఇంత సహకారంగా ఉన్నాను ప్రభా అని మన సత్క్రియలు. ఎందుకు తెలుసా? వాక్యం సెలవు ఇస్తుంది, మనము భూలోకంలో ఏది సంపాదించినా మన వెంట రావంట, మన క్రియలే మన వెంట వస్తాయి. మరణించిన తర్వాత ఏం వస్తాయి చెప్పండి? మన క్రియలు మన వెంట వస్తాయి, మన సాక్ష్యం మన వెంట వస్తుంది. తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. మోషే గారికి చెయ్యి బరువు ఎక్కిందని చెప్పేసి ఏం చేశారు తెలుసా? అక్కడ యెహోషువకు అనౌన్స్మెంట్ చేశారు, అరే బాబు, ఇక్కడ నా చేతిలో ఏం లేదురా, పైన మోషే గారి చేతిలోనే ఉంది, ఆ చేతులు వెళ్ళి ఆదుకోపోండి అని చెప్పాడు. ఆ చేతులు వెళ్ళి ఆదుకోపోండి అని చెప్పినప్పుడు ఒకరేమో హూరు, ఒకరేమో అహరోన్, ఒక ఆయనేమో లేవి గోత్రానికి సంబంధించిన ఆయన, ఒక ఆయనేమో యూదా గోత్రానికి సంబంధించిన ఆయన. వీళ్ళిద్దరు కలిసి మోషే యొక్క చెయ్యి బరువు ఎక్కుతుందని చెప్పేసి వారి భుజాన్ని ఇచ్చారు. ఏమి ఇచ్చారు చెప్పండి? భుజాన్ని ఇచ్చి, అయ్యా మీ చెయ్యి ఇక్కడ పెట్టుకోండి అన్నారు. అంతే. ఆ యొక్క పేరు అలాగా ఇచ్చినందుకే
మీరు 12 గోత్రాలలో ఈ 2 గోత్రాలు పొందిన ఆశీర్వాదం వేరే ఎక్కడ పొందుకొని ఉండారు. ఎందుకంటే యూదా గోత్రం నుంచి రక్షకుడైన యేసుప్రభు వచ్చాడు. లేవి గోత్రాన్ని దేవుడు యాజకత్వము చేసే కుటుంబముగా దేవుడు ఆ యొక్క వంశాలను దేవుడు ఆశీర్వదించాడు. ఎందుకు తెలుసా? తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు, తన నామమును బట్టి నువ్వు చూపించే క్రియలు కానీ నీ సత్క్రియలు దేవుడు మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. హల్లెలూయా. సో 4వదిగా సంఘానికి అలంకరణ ఏంటి తెలుసా? సత్క్రియలు. మనం చేసే క్రియలే మనకు అలంకరణ. హల్లెలూయా. చూడండి దేని బిడ్డారా, మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనాన్ని మనం అటువలే పూర్వము ఆ. దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమను తాము అలంకరించుకొనిరి. లోబడి ఉండుట అలంకారము. 5వదిగా అలంకారం ఏంటి చెప్పండి? లోబడే స్వభావం. ఎదిరించే స్వభావము, బెదిరించే స్వభావము, తిరుగుబాటు చేసే స్వభావము, మాట వినని స్వభావము మనకి అలంకారము కాదు. కానీ మనం ఎంతవరకు అయితే మరి లోబడుతామో అలాంటి స్వభావమే మనకు అలంకరణ. ఒక భార్య భర్తకు లోబడాలి, అలాగే ఒక సంఘముగా దైవజనునికి లోబడాలి, అలాగే మీరు పనిచేసే స్థలాలలో మీ యజమానునికి మీరు లోబడాలి. అలాగే లోబడమని దేవుడు ఎక్కడెక్కడైతే చెప్పాడో వాటన్నిటి దగ్గర లోబడి ఉండటమే దేవుడు మెచ్చేటువంటి ఒక అలంకరణ. ఈరోజు నేను ఎవరి మాట వినను, నేను అనుకున్నదే నేను చేస్తాను అని అనుకుంటే మన అలంకరణ పాడైపోతుంది. కాబట్టి లోబడ్డం ఒక అలంకరణ. అలాగే మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం మనం చూసినట్లయితే, చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి, మీరు పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అనే వస్త్రము ధరించుకొని, దీన మనస్సు అనే వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపను అనుగ్రహించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనకు అలంకరణ ఏంటి తెలుసా? దీన మనస్సు. ఏంటి చెప్పండి? దీన మనస్సు. అది ఎవరి ఎదుట దీన మనస్సు? ఎదుటివారి ఎదుట దీన మనస్సు. చూడండి, మొట్టమొదటిగా రక్షణ మనకు అలంకారం, 2వదిగా దేవుని జ్ఞానం మనకు అలంకారం, 3వదిగా ఆత్మీయ బలము మనకు అలంకారము, 4వదిగా దేవుని బిడ్డలారా సత్క్రియలు మనకు అలంకారము, 5వదిగా మనము లోబడి ఉండుటయే సంఘానికి అలంకారం, చివరిగా దీన మనస్సు మనకు అలంకారం. అయితే ఈ అలంకారాన్ని పాడు చేసే ఒక గుణం ఉంది. ఇది సంఘంలో పెత్తనం చెల్లాయించకూడదు. ఎక్కడైనా సరే ఈ అలంకారాన్ని పాడు చేసే, చూడండి ఎహెచ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 16-17 వచనాలు ఒకసారి చూద్దాం. అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపల నీవు అన్యాయము పెంచుకొని పాపము చేయుచు వచ్చితివి గనుక దేవుని పర్వతము మీద నీవు ఉండకుండా నేను నిన్ను అపవిత్ర పరిచితిని. ఆశ్రయముగా ఉన్న కెరూబు కాలుచున్న రాళ్ల మధ్యను నీవికను సంచరింపవు. నేను నాశనము చేసి తిని నీ సౌందర్యము చూచుకొని నీవు గర్వించితివి కదా. నీ తేజస్సు చూచుకొని నీ జ్ఞానమును చెరుపుకొంటివి కదా. కావున నేను నిన్ను నేలను పడవేసెదను. రాజులు చూచుచుండగా నిన్ను హేళనకు అప్పగించెదను. దేవుడు తనకిష్టమైన కేరూబు అని పిలబడుతున్నటువంటి, ఒకప్పుడు కేరూబు, ఇప్పుడు కేరూబు ఒక ఆ యొక్క ప్రధానత్వాన్ని కోల్పోయి సాతానుగా మారినటువంటి లూసిఫర్ గురించి రాయబడినటువంటి సంఘటన. దేవుని దగ్గర ఎంతో లోబడేటువంటి వాడు, దేవునికి ఎంతో సన్నిహితంగా ఉన్నటువంటి కేరూబు, దేవుని దగ్గర చాలా సన్నిహితంగా ఉన్నటువంటి, దేవుని కృపను పొందుకొని, దేవుని దగ్గర అనేక వరాలు పొందుకొని, దేవుని దగ్గర అనేకమైనటువంటి తలాంతులు పొందుకున్నటువంటి కేరూబు దేవుని దగ్గర చక్కగా సౌందర్యవంతమైన అలంకరింపబడిన కేరూబు ఈరోజు ఆమె సౌందర్యాన్ని, ఆమె యొక్క అలంకరణని దేనికి చోటిచ్చి పోగొట్టుకుందంటే గర్వానికి చోటిచ్చి పోగొట్టుకున్నారు.
ఈరోజు ఆ కేరుబు దేనికి చోటిచ్చిందంటే గర్వమునకు చోటిచ్చి, నేను ఆ సింహాసనమునకు ఎక్కేదను, నేను ఆ సభాపర్వతమునకు ఎక్కేదను, నాకు అన్నీ తెలుసు కదా అని చెప్పేసి ఆ గర్వమునకు ఎప్పుడైతే చోటిచ్చిందో, గర్వము ఒక వ్యక్తిని ఆత్మీయ అలంకారాన్ని పాడు చేస్తుంది. గర్వము ఒక వ్యక్తి ఆత్మీయ ఎదుగుదల చేయకోకుండా గర్వము అడ్డుకుంటుంది. దేవుని బిడ్డలారా, గర్వం అనేది చాలా భయంకరమైనది. అయితే మరి గర్వం ఉంటే మేము ఎందుకు చర్చిలకు వస్తామండి? గర్వం ఉంటే మేము ఎందుకు ప్రార్థన చేస్తామండి? గర్వం ఉంటే మేము ఎందుకు ఇక్కడ ఆరాధన చేస్తామండి? మీకు తగ్గింపు ఉంది కాబట్టి నేను దేవుని మందిరానికి వచ్చాము, మేము తగ్గింపు ఉంది కాబట్టి మేము ఇక్కడ కూర్చున్నామని మీరందరూ చెప్పచ్చు, మంచిదే. గర్వం అనేది ఎప్పటికీ బయటికి కనపరాదు. అది ఏంటి చెప్పండి? గర్వం అనేటువంటిది ముఖ్యంగా సంఘములో పనిచేసే గర్వం బయటికి కనపరాదు. ఇప్పుడు చూడండి, కరోనా వచ్చిందని ఎట్లా తెలుస్తుంది? కరోనా అని మన యొక్క నెత్తి మీద ఏమైనా ఉంటుందా? ఉండదు కదా. కరోనా వచ్చిందని సిమ్టమ్స్ కనపడతాయి. సిమ్టమ్స్ అంటే ఏం సిమ్టమ్స్? జ్వరంగా ఉంటుంది, కొంచెం దగ్గు వచ్చినా, కొంచెం జలుబు వచ్చినా, ఒకప్పుడు అంటే పెద్ద ఏదో పట్టించుకోలేం కాదు, కొంచెం జలుబు వచ్చిందంటే వీడికి ఏదో వచ్చేసింది కదా. ఇప్పుడు జ్వరం వచ్చిందనుకోండి, కొన్ని సిమ్టమ్స్ కనపడతాయి. అలాగనే ఇప్పుడు గర్వం ఉందని ఎవరికి తెలియదు, పైకి కనపరాదు. అది దీనికి కొన్ని సిమ్టమ్స్ ఉన్నాయి, కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు ఈ లక్షణాలను ప్రతి ఒక్కరూ రాసుకోండి. ఎందుకంటే ఈ లక్షణాలే ఒకవేళ మన అలంకరణ పాడు చేస్తున్నట్లయితే మనము ఈ విషయంలో మనం ఏం చేయాలో తెలుసా? సరిదిద్దుకోవాలి. హల్లెలూయా. చూడండి, గర్వపు లక్షణాలు మొట్టమొదటిగా ఏంటి తెలుసా? గర్వపు లక్షణాలు ఏంటంటే, నీకంటే నేను చాలా బెటర్ అని మనసులో అనుకుంటావు చూడు, అదే గర్వం. గర్వం అంటే ఏంటి తెలుసా? నీకంటే నేను చాలా బెటర్ అని మనసులో, పైకి చెప్పరు. ఇప్పుడు చూడండి, ఎవరైనా పాటలు పాడుతున్నారు అనుకోండి, పాటలు పాడిన తర్వాత, అబ్బా సిస్టర్ మీరు భలే పాడారు, బ్రదర్ మీరు భలే పాడారు అంటారు. లోపల మాత్రం నీకంటే నేను ఇంకా బాగా పాడతాను అనుకుంటారు, నీకంటే నేను ఇంకా బాగా ఇది చేస్తాను. గర్వం అంటే అదే. ఇది పైకి కనపడుతుందో చెప్పండి? పైకి కనపరాదు. చూడండి, సుంకరి ప్రార్థన చేశాడు, కానీ పరిసయ్యుడు ఏం ప్రార్థన చేశాడు? ఆ సుంకరి వలె కాకుండా నన్ను ఉంచినందుకు స్తోత్రం అంట. ప్రార్థనలో కూడా గర్వం చూడండి. ఆ సుంకరి వలె కాకుండా, అంత తక్కువ స్థితిలో లేకుండా నన్ను ఉంచినందుకు స్తోత్రం. దేవుడు ఆ ప్రార్థన ఆలకించాడండి? ఆలకించలేదు. చూడండి, ఈరోజు చాలామందికి అతిశయము, గర్వం అంటే ఏంటి తెలుసా? నీకంటే నేను బెటర్ అని లోపల అనుకోవటమే, లోపల పైకి చెప్పరు. హల్లెలూయా. రెండవ లక్షణం ఏంటి తెలుసా? గర్వం ఉన్న వాళ్ళకి ఆ సిమ్టమ్ ఎలా కనపడుతుందంటే, ఎప్పుడు చూసినా తప్పులు పడతానే ఉంటారు. ఎప్పుడు చూడు ఫైండింగ్ ఫాల్స్. వాళ్ళు ఎప్పుడు చూడు పక్కన వాళ్ళని చూసి మంచి అనేది వాళ్ళు వెతకరు, ఎక్కువగా చెడును నెగిటివ్ కోణంలోనే మాట్లాడుతూ ఉంటారు. అంటే వాస్తవంగా తప్పులు కరెక్ట్గా కనబడినప్పుడు మాట్లాడడంలో తప్పేం కాదు, కానీ వాళ్ళు చూడకపోయినా, వాళ్ళు వినకపోయినా, కావాలనే వాళ్ళ గురించి నాకు బాగా తెలుసులేండి, వాళ్ళ గురించి మీరేంది నాకు చెప్పేది అని ఎప్పుడు చూడు ఒక తప్పుడు ఫైండింగ్ ఫాల్స్. అంటే ఏంటంటే ఎప్పుడు తప్పుడు వార్తలే చెబుతూ ఉంటారు, ఎప్పుడు లోపాలే చెప్తుంటారు. సో ఇదంతా ఒక సిమ్టమ్స్ అనమాట. ఈ సిమ్టమ్స్ మనం అర్థం చేసుకోవాలి. ఓహో, వాళ్ళు ఒకళ్ళు పొగడరు, వాళ్ళ ముందర ఎవరైనా పొగిడినా వాళ్ళు ఓర్చుకోలేరు. గర్విష్ఠులకు లక్షణం ఏంటంటే వాళ్ళు ఎవరిని ఎంకరేజ్ చేయరు, వీరి ముందర ఎవరైనా ఎంకరేజ్ చేసినా ఊరుకోరు. ఇది చాలా డేంజర్. ఈరోజు ఆత్మీయ అలంకరణ పాడు చేసేది ఇదంతా. చూడండి, ఇంకా ఏంటి తెలుసా? మూడోదిగా గర్వపు లక్షణంలో ఏంటంటే త్వరగా అలిగి కూర్చుంటారు. అలిగే స్వభావం అంటే అలిగే స్వభావం అంటే ఏంటి తెలుసా? అలిగే స్వభావం అంటే ఏంటంటే అర్థం చేసుకోలేని స్వభావం. ఏం చెప్పండి? ఒక వ్యక్తి అలుగుతున్నాడంటే దాని అర్థం ఏంటి? ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకోలేదు అని అన్నమాట. పాస్టర్ గారు ఏదైనా ఒక మాట అంటే అలిగి వెళ్ళిపోతున్నారు అనుకోండి. మీరందరూ చాలా మంచోళ్ళు. మా చర్చిలో నేను ఇక్కడ ఒకసారి వాక్యం చెప్తుంటే
ఎవరికో ఏదో మొత్తానికి వాక్యంలో తగిలినట్టుంది, వాడు వెంటనే బైబిల్ తీసుకొని నా ముందరే బైక్ వేసుకొని వెళ్ళిపోయాడు. ఏమంటే వాడికి ఆ మాట నచ్చలేదంట. కొంతమందికి నచ్చలేదంట, వెంటనే వెళ్ళిపోతారు. అది వెంటనే గాయం వచ్చేస్తే, అవును ఇది నా గురించి కదా దేవుడు మాట్లాడుతున్నది, నేను సరి చేసుకోవాలనుకోకుండా పాస్టర్ గారు నాకు తగలాలనే మాట్లాడాడు. వామ్మో, మీకు తగలకుండా ఎవరికి తగలాలండి వాక్యాలు? ఎవరికి చెప్పాలి చెప్పండి? హల్లెలూయా. పాస్టర్ గారు వాక్యం చెప్పేది ఎవరికి? మీకే కదా. గోడలకు, కుర్చీలకు, ఫ్యాన్లకు చెప్తున్నాడా? కాబట్టి మనకు వాక్యం అనిన తర్వాత ఖచ్చితంగా తగులుతుంది, మనం సరి చేసుకోవాలి. హల్లెలూయా. దేవా, నాతో మాట్లాడినందుకు స్తోత్రం నాయనా, నా గురించే మీరు నన్ను ప్రేమించి నాతో ఈరోజు మాట్లాడి నన్ను సరి చేసినందుకు వందనాలని దేవుని స్తుతిస్తే మనము దినదినము అలంకరించబడుతూ వస్తుంటాం. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు సంతోషపెడతాడు. అబ్బా, నా పిల్లలు నేను సరిదిద్దుతుంటే ఎంత బాగా ఒప్పుకుంటున్నారు పాపాలు. ఎందుకంటే అతిక్రమంలో దాచిపెట్టుకున్నవాడు వర్ధిల్లడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని కనికరాన్ని పొందుతుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, నీకంటే నేనే బెటర్ అనుకోవడం గర్వపు లక్షణం. రెండోదిగా తప్పులు పట్టడం గర్వపు లక్షణం. మూడోదిగా ఏంటి తెలుసా? ఏంటంటే త్వరగా అలిగిపోతుంటారు, అలిగే స్వభావం. నాలుగోదిగా ఏంటి తెలుసా దేని బిడ్డలారా? వాళ్ళ గర్వపు లక్షణం నాలుగోది ఏంటి తెలుసా? నేను అనుకున్నదే జరగాలి, నా మాటే నెగ్గాలి, నేను అనుకున్నదే జరగాలి అని కూర్చుంటారు. చూడండి, ఇది పక్కా గర్వపు లక్షణం. మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం, చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి, మీరు పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అనే వస్త్రము ధరించుకొని, దీన మనస్సు అనే వస్త్రమును ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దీన మనస్సు. చూడండి, దీన మనస్సు అంటే ఈ లక్షణాలు కనపరాకోకుండా ఉండడమే దీన మనస్సు. హల్లెలూయా. నువ్వు మనస్ఫూర్తిగా చెప్పు, నీకంటే నువ్వు చాలా బాగా మంచిగా పాట పాడారండి, మీరు చక్కగా చేశారని మనస్ఫూర్తిగా చెప్పు. అలాగే నీకంటే నేను బౌల్ అంటాడు కదా, ఒకనికంటే ఒకరు యోగ్యులుగా ఎంచుకున్నాను అంటున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు ఆత్మీయ అలంకారాన్ని పాడు చేసేదే ఆత్మీయ గర్వం. కాబట్టి ఈ భయంకర దినాలలో మనందరము దేవుని రాకడకు సూచనలు చాలా కనబడిపోతున్నాయి. ఈ భయంకర దినాలలో దేవుడు ఎలాగా సంఘాన్ని ఇష్టపడుతున్నాడంటే, అలంకరింపబడినటువంటి పెళ్లి కుమార్తెలాగా ఉండాలని కోరుకుంటున్నాడు, కానీ అలంకారాన్ని పోగొట్టుకున్న పెళ్లి కుమార్తె కాదు. పెళ్లి కుమార్తె రెడీ అవ్వలేదు అనుకోండి, చూడండి, పెళ్లిలో పాస్టర్ గారు ముందే వచ్చింటారు, పెళ్లి కొడుకు ముందే వచ్చింటాడు, అందరు ముందే వచ్చింటారు, కానీ పెళ్లి కూతురు మాత్రం రెడీ కాకుండా ఉంటే ఎంత కోపం వస్తుందో తెలుసా? పెళ్ళిళ్ళు చేసే పాస్టర్ అయ్య గారికి, బిషప్ అయ్య గారికి బాగా అర్థమవుతుంటుంది. ఎందుకు తెలుసా? అందరు రెడీ వచ్చి ఉంటారు, కానీ పెళ్లి కుమార్తె రెడీ కాలేదంటే ఎంత కోపం. ఈరోజు దేవుడు కూడా మనం సరిగ్గా అలంకరింపబడలేదంటే మన విషయంలో కూడా వీరికి ఎన్నిసార్లు నేను వాక్యం చెప్పాను, ఎన్ని రెఫరెన్సులు చూపించాను, ఎన్ని సంఘాల ద్వారా మాట్లాడాను, ఇంకా సంఘం అలంకరించుకోకుండా తాము అనుకున్నదే జరగాలనుకుంటున్నారని దేవుడు ఎప్పుడో రావాలని సిద్ధపడుతున్నా మన అలంకరణ ఆలస్యం అవుతుందని చెప్పేసి దేవుని రాకడ ఆలస్యం అవుతుంది. కాబట్టి మనందరము ఈ ఉదయకాల సమయంలో దేవుడు మెచ్చే ఆ అలంకరణకు త్వరగా అలంకరించుకొని, ప్రభా మీ అలంకరణను పాడు చేసే నాలో ఉన్న ఈ గర్వపు లక్షణాలను తొలగించండి, మీరు మెచ్చే అలంకరణ నాకు దయచేయండి. ఏంటి అలంకరణ? ఇప్పుడు మళ్ళీ చెప్దాం. రక్షణ మనకు అలంకరణ. రెండవదిగా ఏంటి చెప్పండి? దేవుని జ్ఞానము మనకు అలంకరణ. మూడవదిగా ఆత్మీయ బలమే మనకు అలంకరణ. నాలుగవదిగా సత్క్రియలే మనకు అలంకరణ. ఐదవదిగా దేవునికి అన్ని పరిస్థితుల్లో అందరికీ లోబడ్డమే అలంకరణ. దీన మనస్సు అలంకరణ. హల్లెలూయా. మరి అలంకరించబడ్డామా? అలంకరింపబడుతూ ఉన్నామా? ఒకవేళ అలంకరించుకోకుండా మనల్ని ఆపేది ఏదో మనం ఒకసారి సరిదిద్దుకొని దేవుని రాకడ కొరకు మనం అలంకరించుకుందాము. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక.